హల్వాల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ సిపిఐ ముఖ్య కార్యకర్త సమావేశం నిర్వహించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. సిపిఐ ఖమ్మం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమావేశంలో సునీతా మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అంజలి యాదవ్, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ బీజేపీని ఓడించాలని కసిగా ఉన్నటువంటి ఓటర్లు రాష్ట్రంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మన సునీత గారు దాదాపు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవాలని నేను కోరుతా ఉన్నాను. అట్లని మనకి నిద్రపోవాల్సిన పని లేదు. అవకాశం ఉంది, వాతావరణం అనుకూలంగా ఉంది. మరింత కసిగా, పట్టుదలగా, మన బాధ్యతగా మనం చేయాలి. కమ్యూనిస్టులుగా ఇవాళ నాకు తెలిసి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు పరస్పరం చేతులు ఎత్తేసినట్టుగానే నాకు అర్థమవుతా ఉంది. వారు వీరిని పొగుడుతున్నారు, వీరు వారిని పొగుడుతున్నారు. అంటే నేను ఓడిపోయినా నువ్వు పర్వాలేదు, నేను ఓడిపోయినా నువ్వు పర్వాలేదని అందరూ మల్లారెడ్డి, లేకపోతే ఈటెల రాజేందర్, ఇంకా వీళ్ళందరూ కూడా కలిసి అలాయం చేసుకుంటున్నారు. అదే ఎన్నికల్లో చేసే పోరాటం. అది అంటే మీ ఇద్దరికి ఉన్న అండర్స్టాండింగ్. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి బీఆర్ఎస్కి ఉన్నటువంటి అవగాహన మొన్నే పేటదెల్లం అయిపోయింది. కాంగ్రెస్ పని అయిపోయింది అని అన్నారు. గతంలో ఎలక్షన్స్ లో అన్నారు కాంగ్రెస్ జీరో ఉండే కాంగ్రెస్ ని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ ని స్టేజ్ కి తీసుకొచ్చినట్టే ఆయన గొప్పతనం వల్ల. అట్లనే మన సిపిఐ పార్టీ కూడా ముందు ఇంకా మంచి ప్రభుత్వంలోకి రాబోతుంది. మన ఇట్లా పెద్దల లాంటి సహకారం తీసుకొని మనం ముందు అధికారంలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం వెయిట్ చేయాల్సిందే. కాబట్టి ఏదేమైనా కూడా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్స్, ఇంకా టైం తక్కువ ఉంది, మనకి టైం కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరం కష్టపడాల్సిన అవసరం ఉంది. ఈ 10 రోజులు అందరం కష్టపడితే ఇప్పుడు మనం ప్రజల్లోకి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో వెళ్ళి ప్రతి ఒక్కరం ఇంటింటి గడపకి వెళ్ళి ప్రతి ఒక్కరం ప్రజా స్కీమ్స్, ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఆరోగ్యాన్ని స్కీము, కాంక్షణ, ఇవన్నీ